కోర్సులపై ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం. ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి. తరగతులకు వెళ్తేనే అటెండెన్స్ నమోదు. 26-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. హాజరు అక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యం అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే ఏపీలోను యాపిల్ పంట అంటూ చల్లని మంచు ప్రదేశాల్లో పండే యాపిల్ పంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విస్తరించింది. ఉద్యాన పంటలకు నిలయంగా మన రాయలసీమలో యాపిల్ సాగు ప్రారంభమైంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె, కుందుర్చి, పెదపప్పూరు మండలాల్లో 3 రైతులు యాపిల్ సాగు చేపట్టారు. 15 ఎకరాల తోటలు వేశారు. స్థానిక పరిస్థితుల్లో బాగా దిగుబడిచ్చే కాశ్మీర్ లో చిల్లీ డెలిషియస్ KLD రకాన్ని రైతులు పండిస్తున్నారు. గార్లదిన్నె మండలం కోటంకా గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి 2.5 ఎకరాలు ఆపిల్ వేశారు. 24 జూలైలో 1500 మొక్కలు నాటారు. ఒక్కో మొక్క ఖరీదు 280. మొక్కలకు పశువుల కంపోస్ట్తో పాటు యూరియా, పొటాష్, ఫాస్ఫేట్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు. తెగుళ్లు, కీటకాలు ఆశించకుండా కాయలకు కవర్లు దొరుకుతున్నారు. డిసెంబర్లో పూతకొచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అర్థం లేకపోతే ఏం హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతూ అంటూ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ పై ప్రయాణికుల ఆగ్రహం. కేసు నమోదు. మార్కాపురంలో మరో ట్రావెల్స్ బస్సు యాజమాన్య నిర్వాహక ప్రయాణికులకు ఆగ్రహం తెప్పించి గత నెల 26న మార్కాపురం సమీపంలో 14 మందిని పొట్టను పెట్టుకున్న ట్రావెల్స్ బస్సు ఉదంతో ఇంకా కళ్ళ ముందు మెదలాడుతుండగానే ఆదివారం బెంగళూరుకు బయలుదేరినటువంటి బస్సు తీరుని చూసి ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీలక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. 36 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ముందు భాగం అద్దం లేకుండా పగిలిపోయి ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్ నిలదీశారు. అద్దం లేకపోతే మీకు ఇబ్బంది లేదు కదా, నేను హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతానని అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. బస్సును స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చిన పోలీసులు ప్రయాణికుల ఛార్జీ నగదును యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని చెప్పారు. అత్యవసరంగా వెళ్లాల్సిన 6 కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి పంపించారు. ప్రయాణికులు ఫిర్యాదు మీద కేసు నమోదు చేశామని సిఐ సుబ్బారావు తెలిపారు. బస్సును స్టేషన్లో ఉంచామని రవాణా శాఖ అధికారులకు విషయం తెలియజేస్తామన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. సబ్స్క్రైబ్